Today's topic is poverty in India. భారతదేశంలో పేదరికము. మామూలుగా మనము పేదవాళ్ళు అని అంటే కనీసపు అవసరాల యొక్క కొరత లేమిని పేదరికము అని అంటారు. అయితే ఇక్కడ మనము పేదరికము 2 రకాలుగా నిర్వచిస్తాము. ఒకటి సాపేక్ష పేదరికము, ఇంకొకటి నిరపేక్ష పేదరికము. సాపేక్ష పేదరికములో మనము నిర్వచనము ఈ విధంగా ఉంటుంది. Absolute poverty of a person means that his income or consumption expenditure is so meager that he lives below the minimum subsistence level. అంటే కనీసపు జీవన ప్రమాణ స్థాయి కంటే దిగువనున్న ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళను పేదవాళ్ళు అని అంటారు. తర్వాత రిలేటివ్ పావర్టీ, నిరపేక్ష. ఈ పేదరికంలో ఉన్నవాళ్ళు మరియు లేని వాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు మరియు ఆర్థికంగా లేని వాళ్ళ యొక్క మధ్య భేదం అనేది మనకు కనపడుతుంది. దీనిని బట్టి కూడా ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. భారతదేశంలో సాపేక్ష పేదరికము, నిరపేక్ష పేదరికం, అబ్సల్యూట్ పావర్టీ యాజ్ వెల్ as రిలేటివ్ poverty is there. So the difference between the gap between haves and have-nots is continuously increasing in India by the time. With the passage of time, the economic status of the haves and have-nots has been increasing continuously. So the definition of relative poverty is merely indicates the large inequalities of income. Those who are in the lower income brackets receives less than those in the higher income groups. భారతదేశం మంచి ఎగ్జాంపుల్గా రిలేటివ్ పావర్టీ కోసము భారతదేశం ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల కంటే ఎక్కువగా గడిచిపోయినా కూడా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. సేవా రంగము చాలా అభివృద్ధి చెందిన దేశము. కానీ ఇక్కడ మనం చూస్తే ఆర్థిక అభివృద్ధితో పాటు ఉన్నవాళ్ళు మరియు లేని వాళ్ళ మధ్య భేదం కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. సో భారతదేశంలో in India we are observing that the difference between the haves and have-nots is increasing with the passage of time. Okay, so in developing countries there is a problem of relative there is no problem, meager problem of haves and have-nots in developing countries, whereas in developing countries there is two types of problems, two types of poverty status has been observed. Haves and have-nots inequalities, income inequalities, wealth inequalities. So according to the Planning Commission, the poverty definition of Planning Commission, the task force of the Planning Commission has defined the poverty line as the mild point of the monthly per capita expenditure class having a daily calories intake of 2400 per person in rural areas and 2100 in urban areas. అయితే ఇక్కడ ప్లానింగ్ కమిషన్ యొక్క వాళ్ళ యొక్క టాస్క్ ఫోర్స్ ప్రకారము పేదరికపు రేఖను ఎలా నిర్ణయించారు అంటే, భారతదేశంలో ఒకవేళ
దినసరి శక్తి యూనిట్లు. క్యాలరీస్ అంటే శక్తి యూనిట్లు. గ్రామీణ ప్రాంతాలలో నివసించే వ్యక్తి 2400 శక్తి యూనిట్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, పట్టణ ప్రాంతాలలో నివసించే వ్యక్తి 2100 శక్తి యూనిట్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న అతను పేదవాడు అని వాళ్ళు నిర్ణయం. అంతే కదా మరి, పేదవాళ్ళు వాళ్ళకు మెయిన్‌గా తిండి అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే వాళ్ళ యొక్క కన్జంప్షన్ ఏ విధంగా ఉంటుంది, వినియోగ ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే పేదవాళ్ళది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఆర్జించే ఆదాయంలో 90% వరకు, 95% వరకు, 98% వరకు వినియోగం పైనే ఖర్చు చేస్తారు. వాళ్ళకు మొత్తము తిండికే పోతుంది. వినియోగ ప్రవృత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ప్లానింగ్ కమిషన్ యొక్క టాస్క్ ఫోర్స్ ప్రకారము లేదా ప్లానింగ్ కమిషన్ యొక్క నిర్వచనము ప్రకారము శక్తి యూనిట్లు ఏ విధంగా అంటే ఒక గ్రామీణ ప్రాంతంలో నివసించే అతను, ఒక పట్టణ ప్రాంతంలో నివసించే అతను శక్తి యూనిట్లు ఎంత అవసరం అవుతాయి, ఎంత తీసుకున్నవాడు అంటే దానికంటే ఎక్కువ తీసుకునే వ్యక్తి పేదరికపు రేఖ కంటే ఎగువ ఉన్నతడు, దానికంటే తక్కువ ఉన్నవాళ్ళు, దిగువనున్నవాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్, ద లాజిక్ ఇన్ యూజింగ్ క్యాలరీస్ intake as a yardstick of poverty simply indicates that the poor spend between 60% to 80% of the income, their income on food. అయితే ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళిక సంఘము శక్తి యూనిట్లనే సూచికగా ఎందుకు తీసుకున్నారు అంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పేదవాళ్ళందరి యొక్క వినియోగ ప్రవృత్తి అంటే వాళ్ళ ఆదాయం లో వినియోగ వస్తువులపైన లేదా ఆహార ధాన్యాలపైన ఎంత ఖర్చు చేస్తున్నారు అంటే వాళ్ళ ఆదాయంలో 60 to 80% they used to spend they're using the expenditure, the cost, the consumption on food grains and basic needs. It's 62%, 60 to 80%, sometimes 60 to 98%. సో దట్స్ వై అంటే సూచిక యార్డ్ స్టిక్ అనేది క్యాలరీస్ రూపంలో ఎందుకు తీసుకున్నారు, సూచిక కోసం శక్తి యూనిట్లనే ఎందుకు తీసుకున్నారంటే మెయిన్గా ఎనర్జీ యూనిట్స్ లేదా తిండి అనేది ముఖ్యమైనది వ్యక్తి జీవించడానికి. స్పెషల్గా పేదవాళ్ళు దేనికోసం పని చేసుకుంటారు, దేనికోసము అందరూ కూడా. కానీ ధనవంతులు ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళ యొక్క ప్రయారిటీస్ వేరుంటాయి, పేదవాళ్ళ యొక్క ప్రయారిటీస్ వేరుంటాయి, అందరికీ తెలిసిన విషయమే. ఓకే, the latest estimates of poverty as being presented here are based on report of the expert group 2014 to review the methodology for measurement of poverty. ఇక్కడ వచ్చింది మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ అంటే లెక్కించడము, పేదరికాన్ని లెక్కించడము అనేది దానిలో కాంప్లికేషన్స్ ఉన్నాయి. కొందరు ఏమంటారు అంటే కేవలం తిండినే కాకుండా తర్వాత ఇంత తక్కువ ఆదాయము, కొందరు అర్థశాస్త్రవేత్తలు కన్సంప్షన్, ఇన్కమ్ కన్సంప్షన్, మంత్లీ ఇన్కమ్ కన్సంప్షన్, డైలీ ఇన్కమ్ కన్సంప్షన్, సమ్ ఎకానమిస్ట్ సజెస్ట్ as an indicator of poverty. Some economists suggest calories intake of the rural and urban people. Some suggested the monthly income of the person in rural and urban areas. So different and various different economists suggested different types of indicators to measure the poverty. So here recently means in 2014 the government of India appointed a expert committee so to
decide what is the methodology for measurement of poverty. And according to this report, monthly per capita consumption expenditure of 972 in rural areas and 1407 means 1407 rupees in urban areas is treated as the poverty line of the all India level. So the above expert committee suggested that they decided that if a person has the 972 rupees per month income in rural areas, 1407 rupees in urban areas, that person is uh, below poverty line. If the income is below this, the people are treated as poor fellows. Below the group living in a below poverty line. This implies a monthly consumption expenditure of 4,860 in rural areas or 7,035 rupees in urban areas for a family of 5 at 2011-12. Another this expert committee appointed before the year 2011-12, they they decided that if a monthly consumption here, you see monthly per capita consumption of 5-member family, if the 5-member family per capita consumption of rural area is 4,860 rupees and 5-member family monthly consumption expenditure is 7,035 rupees. If the this monthly consumption expenditure is below than this amount, the people treated as below poverty line are poor people treated as. So the government may help that group of people with the this public distribution system, midday meals program, and this food for work program, different employment generation employment guarantee programs in rural areas and urban areas for the youth, for the literates, for the illiterates. So our country is highly populated and unemployment is more, poverty is more. So the government want to decide the poverty line, and the government is taking measures from the independence to till date continuously, the various measures to upgrade, to increase the standard of living of poor people. Okay. So here uh, some poverty estimates in 2009-10 and 11-12 has been given. Here in 2009-10, year 2009-10, in rural area the poverty is 39.6 and in urban areas 35.1. The total means total rural and urban average is 38.2%. Expert group is the suggested expert group of this poverty indication is Rangarajan expert group.
So according to the Rangarajan expert group in the year 2009-10, in rural area, the poverty is 39.6%, in urban areas 35.1, total is 38.2. రంగరాజన్ కమిటీ రిపోర్ట్స్ ప్రకారము సంవత్సరము 2009-10లో గ్రామీణ ప్రాంతాలలో పేదరికము ఎంత ఉంది అంటే 39.6% ఉంది. పట్టణ ప్రాంతాలలో ఇది 35.1% ఉంది. మొత్తం 30 అంటే యావరేజ్గా ఈ రెండింటి యొక్క మనము అది యావరేజ్ చూస్తే 38.2%. తర్వాత సంవత్సరము 2011-12లో మనము చూస్తే గ్రామీణ ప్రాంతాలలో 39.6% నుంచి ఇది తగ్గి 30.9 అంటే పేదరిక శాతం తగ్గింది అని చెప్పొచ్చు. 39 to అకార్డింగ్ టు ద రంగరాజన్ ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్. తర్వాత అర్బన్ ఏరియాస్లో 26.4 26.4% అర్బన్ ఏరియాస్లో. టోటల్గా మనం చూస్తే 29.5. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే 2009-10 నుంచి 2011-12లో టోటల్ పేదరికం 38.2% నుంచి 29.5%కి తగ్గింది. అంటే 8.7% తగ్గింది అని చెప్పొచ్చు. అయితే సేమ్ ఇయర్స్లో మనం చూస్తే వేరే ఎక్స్పర్ట్ గ్రూప్ టెండూల్కర్ ఎక్స్పర్ట్ గ్రూప్ ప్రకారము పేదరికము భారతదేశంలో ఎంత ఉంది అంటే 2009-10లో టోటల్గా పేదరికపు శాతం 29.8 ఉంది. 2011-12 అంటే 2011-12లో ఇది 21.9% ఉంది. అంటే ఈ తగ్గుదల ఎంత ఉంది అంటే 7.9%. ఇక్కడ చేంజెస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు పెట్టిన సూచికలు, ఇండికేటర్స్, మెజర్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ గ్రూప్స్ చెప్పింది డిఫరెంట్గా ఉంది. కొందరు మంత్లీ ఇన్కమ్ అన్నారు, కొందరు క్యాలరీస్ ఇంటేక్ అన్నారు, కొందరేమో మంత్లీ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటున్నారు. కాబట్టి పర్సంటేజ్ కూడా మనకు చేంజ్గా మనం గమనిస్తున్నాము. రంగరాజన్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏమో 2009-10లో 38.2% ఆఫ్ పావర్టీ అంటే టెండూల్కర్ ఎక్స్పర్ట్ గ్రూప్ 2009-10లో 29.8% పేదరికాన్ని సూచిస్తుంది. తర్వాత ఈ తగ్గుదల అక్కడ ఏమో రంగరాజన్ ఎక్స్పర్ట్ గ్రూప్ ప్రకారం 8.7 తగ్గుదల ఉంటే పేదరిక శాతము తగ్గితే ఇక్కడ ఏమో 7.9 తగ్గింది అని మనము చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ నెక్స్ట్ మనం చూస్తే so the methodology developed and adopted by the expert group. Which expert group? Rangarajan. రంగరాజన్ ఎక్స్పర్ట్ గ్రూప్ ప్రకారము ఏ పద్ధతిని అనుసరించారు? దేనికోసము? పేదరికపు రేఖ లేదా పేదవాళ్లను నిర్వచించడానికి. సో in the first place we'll see the poverty line developed by Rangarajan expert group are based on certain normative levels of adequate nourishment, clothing, house rent, conveyance and education, and a behavioral determined level of other non-food expenses. Okay. The Rangarajan expert group computed the average requirements of calories, proteins and fats based on Indian Council of Medical Research ICMR norms
differentiated by age, gender, and activity for all India, rural and urban regions to derive the normative levels of nourishment. Accordingly, the energy requirement worked out to 2155 calories per person per day in rural areas and 2090 calories per person per day in urban areas. ఇప్పుడు మనము రంగరాజన్ ఎక్స్పర్ట్ గ్రూప్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. పేదరికాన్ని నిర్వచించడంలో, పేదరికపు రేఖను సూచించడం, నిర్ణయించడంలో, డిఫైన్ చేయడంలో దాని యొక్క ప్రాముఖ్యత మన ఆర్థిక వ్యవస్థలో అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక సిస్టమేటిక్ వేలో ఇచ్చిన ఎక్స్పర్ట్ గ్రూప్ అని చెప్పొచ్చు పేదరికం గురించి. సో ఇక్కడ మనం చూస్తే రంగరాజన్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏం చేస్తుంది అంటే అన్నీ కూడా అంటే ఒక స్థాయిలో తీసుకొని పుష్టికరమైన ఆహారము, బట్టలు, అంటే వేసుకునే బట్టలు, ఇళ్ళ సౌకర్యము, రవాణా సౌకర్యాలు, విద్య మరియు ప్రజల యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మరియు ఆహారేతర అంశాలు మరియు ఖర్చులను కూడా లెక్కలో ఇవన్నీ తీసుకొని, ఇవే కాకుండా ఇది దేన్ని కన్సల్ట్ చేస్తుంది అంటే ఐసిఎంఆర్ను, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ని కన్సల్ట్ చేస్తూ ఒక వ్యక్తికి మంచి ఆహారం, హెల్తీగా జీవించడానికి క్యాలరీస్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఎంత కావాలి దాన్ని బట్టి, తర్వాత వయస్సును బట్టి, లింగాన్ని బట్టి అంటే స్త్రీల, పురుషుల, వాళ్ళు నివసించే ఏరియా, గ్రామీణ ప్రాంతమా లేదా పట్టణ ప్రాంతమా, దాన్ని బట్టి ఈ ఎక్స్పర్ట్ గ్రూప్, రంగరాజన్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏమి డిసైడ్ చేసింది అంటే ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి 2155 శక్తి యూనిట్లు మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వ్యక్తి 2090 శక్తి యూనిట్ల కంటే కూడా తక్కువ తీసుకునే స్థూమత ఉంటే అది పేదరికపు రేఖ కంటే దిగువనున్న వ్యక్తి, అంటే పేదరికపు రేఖను నిర్ణయించింది. దీనిని బట్టి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. నా దృష్టిలో అయితే రంగరాజన్ ఎక్స్పర్ట్ కమిటీ ఇస్ ద బెస్ట్ వన్ బికాస్ they took into consideration the various aspects. For example, healthy food, nourishment, clothing, house rent, conveyance, education, behavioral things, and age, gender, whether it is rural area or urban area. So it is the best one. I think it is the best one. సో మనం చూస్తే భారతదేశంలో పేదరికం అధికంగా ఉండడానికి కారణం ఏమిటి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మన దృష్టిలో ఏమొస్తుంది అంటే జనాభా అధికంగా ఉండడం. జనాభా ఎంత ఉందో అంతగా సౌకర్యాలు కూడా పెరగట్లేదు భారతదేశంలో. అయితే భారత ప్రభుత్వం చేసిన కొన్ని సర్వేస్ ప్రకారము ప్రస్తుతం భారతదేశంలో పేదరికం ఎంత ఉంది అఫీషియల్గా, అన్అఫీషియల్గా చాలా ఉంటుంది. ఎందుకంటే the most of the people in India are living in unorganized sector. So official is not correct. There is no consistency, transparency in the official news. So here, according to the Indian government, 6.7% of its population is below its official poverty limit.
అయితే ఈ విధంగా చాలా తక్కువగా ఉంది అనిపిస్తుంది. కానీ మీరు గమనిస్తున్నారు కదా! మీరు గమనిస్తారు. పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు. రూరల్ ఏరియాస్‌లో ఎస్పెషల్లీ చూస్తారు మీరు. ఏ సౌకర్యాల లేమితో బాధపడుతున్నారు. ఆహ్, సరిగ్గా రోడ్స్ ఉండవు. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉండవు. ఎడ్యుకేషన్ ఏదైనా మంచి చదువులకు అంటే పట్టణ ప్రాంతాలకు వెళ్ళాలి. సౌకర్యాలు లేకపోవడము. హాస్పిటల్స్ కూడా సరిగా ఉండవు. కిడ్నీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు పట్టణ ప్రాంతాల వైపు రావాలి. దెర్ ఈస్ నో ప్రాపర్ facilities of transportation, education, health, insurance, all the basic amenities. Scarcity of basic amenities. సో పేదరికానికి ముఖ్యమైన కారణాలలో మనం చూస్తే జనాభా అధికంగా ఉండడము, వ్యవసాయం అనేది ముఖ్యమైన రంగమయ అవ్వడము, వ్యవసాయంలో అల్ప ఉత్పాదకత, వ్యవసాయంలో సౌకర్యాలు లేకపోవడము, నీటి సౌకర్యాలు కొరతగా ఉండడము, వ్యవసాయేతర రంగాలు సరిగా అభివృద్ధి చెందకపోవడము, కొన్ని రంగాలు అభివృద్ధి చెందినవి, కొన్ని రంగాలు వెనుకబడిన రంగాలుగా ఉండడము, వనరులను సరిగా సద్వినియోగం చేసుకోకపోవడము, మూలధనం తక్కువగా ఉండడము, ఆహ్, ప్రజ ఉన్నవాళ్ళు మరియు ఆర్థిక పరంగా చూస్తే ఉన్నవాళ్ళు, లేని వాళ్ళ మధ్య చాలా వ్యత్యాసం ఎక్కువగా ఉండడము, పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉండడం, తక్కువ పొదుపు చేయడము, ప్రదర్శన ప్రభావము ఎక్కువగా ఉంది భారతదేశంలో. ప్రదర్శన ప్రభావం అంటే తెలుసా? డెమాన్‌స్ట్రేషన్ ఎఫెక్ట్. ఏముంటుంది? మనకు అవసరం ఉన్నా, లేకున్నా నేబర్స్ ఏమన్నా తీసుకొచ్చుకున్నారు అంటే అది మనకు కూడా కావాలి. పక్కింటి వాళ్ళు లేదా చుట్టాలు పెళ్లి బాగా పెద్దగా చేసిండ్రు అంటే మనం కూడా పెళ్లి బాగా హంగామాగా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు హ్మ్. చేశారు కదా! మరి మనకు అవి అవసరం ఉందా? లేదా? అనేది. అంటే అనుత్పాదక అంశాలపైన ఎక్కువగా ఖర్చు చేయడం అనేది ఇల్లిటరసీ, ఇగ్నోరెన్స్. ఉన్న డబ్బులను సరిగా ఎలా వినియోగం చేసుకోవడము అనేది కూడా తెలియదు. ఇవి ముఖ్యమైన కారణాలు. జనాభా, వ్యవసాయం ప్రాముఖ్యత ఎక్కువగా ఉండడము, దానిలో ఉత్పాదకత తక్కువగా ఉండడము, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఆహ్, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళ మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడము, ఆర్థిక ప్రణాళికలను సరిగా అంటే ఇంప్లిమెంట్ చేయకపోవడము, లంచగొండితనము, కరప్షన్ చాలా ఎక్కువగా ఉండడము, నిరుద్యోగిత, తర్వాత సరైన వినిమయము, పంపిణీ కూడా లేకపోవడం. ప్రజలలో అవగాహన లేదు. ప్రభుత్వం కూడా సరిగా కోఆర్డినేట్ చేయదు. కరప్షన్‌ని కూడా అరికట్టదు. వనరుల యొక్క సద్వినియోగం అనేది మన భారతదేశంలో తక్కువగా ఉంది. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో మన దేశము కంటే వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. అదే భారతదేశంలో వనరులు, సహజ వనరులు కానివ్వండి, ఆర్థిక వనరులు చాలా ఉన్నాయి. కానీ మన దేశమేమో చాలా మెల్లగా అభివృద్ధి చెందుతుంది. అదే వేరే దేశాల్లో ఎప్పుడో మెచ్యూరిటీ స్టేజ్‌కి, పరిపక్వ దశకు వచ్చేసాయి. కారణం ఏమిటి అంటే, వాళ్ళ దేశాల్లో ఉన్న వనరులను వాళ్ళు సద్వినియోగం 100% సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఒక దేశము ట్రేడ్ ద్వారా అభివృద్ధి చెందొచ్చు అంటే అదే ట్రేడ్ పైనే డిపెండ్ అవుతున్నారు వాళ్ళు. అయితే మన దేశంలో వే ఆఫ్ థింకింగ్ కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఇవి కొన్ని అంశాలు ఉన్నాయి. అవి సెపరేట్‌గా చాలా పెద్ద డిస్కషన్ ఉంటుంది. కానీ మొత్తానికి అయితే భారతదేశంలో పేదరికానికి గల ముఖ్య కారణాలలో ఇది వస్తుంది. వనరులను సరిగా సద్వినియోగం చేసుకోకపోవడము, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండడము, మూలధన కల్పన రేటు తక్కువగా ఉండడం, లంచగొండితనము, వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత, నిరుద్యోగిత ఉండడము, వ్యవసాయేతర రంగాలు కూడా సరిగా అభివృద్ధి చేయకపోవడము అనేది. ఇప్పుడు ఎంత 6%, 7% పేదరికం అంటున్నారు. కానీ కాదు అది.
పేదరికం చాలా ఉంది. స్కేర్సిటీ కొరతలు చాలా ఉన్నాయి. పేదరికం దేన్ని అంటారు? నిర్వచనంలో కూడా ఏదో కాంప్లికేషన్ ఉంది. అంటే దాంట్లో ఏదో రహస్యం ఉంది. సరిగ్గా లేదు నిర్వచనము. దేన్ని పేదరికం అందరూ ఒకే పేదవాళ్ళు అంటే దాని యొక్క నిర్వచనం ఏమిటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ డిఫరెంట్‌గా ఇస్తాయి. కానీ మన స్టాండర్డ్‌కి అభివృద్ధి చెందిన దేశాల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, మనం ఎప్పుడూ అభివృద్ధి చెందిన వాళ్ళము లేదా హ్మ్. అంటే పేదవాళ్ళు కాదు ఉన్నవాళ్ళము లేదా మంచి స్థితిలో ఉన్నామని ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే, ఇతర దేశాల యొక్క స్టాండర్డ్‌కి చేరినప్పుడు, వాళ్ళ యొక్క సౌకర్యాలు వాళ్ళకు ఎలా ఉన్నాయో అది చేరినప్పుడు మనము ఆహ్, మ అంటే ఒక అభివృద్ధి చెందిన దేశంలో సౌకర్యంతో మంచి జీవితాన్ని గడుపుతున్నాము అని చెప్పడానికి ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.